దోమకొండ గ్రామానికి చెందిన పోగుల రవి వల్లకాటి నరసింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని 4 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని, ఇల్లు కొని 5 సంవత్సరాలు అవుతుందని, కావాలని నిన్నపైన ఎస్టీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన వార్డెన్ తుమ్మగల బాలామణి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పోగుల రవి మాట్లాడుతూ జనవరి 31వ తేదీ 2020 సంవత్సరంలో దోమకొండ గ్రామంలోని పలుగడ్డ కాలనీలో వల్లకాటి నరసింగ్ నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, అటు విషయం వెంటనే బాలామణికి చెప్పడం జరిగిందని, ప్రతి నెల ఇచ్చే రెంట్ కూడా నాకే ఇవ్వాలని చెప్పడం జరిగిందని, పట్టించుకోకుండా దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, దోమకొండ ఎస్ఐ బిక్కనూరు సిఐ దగ్గరికి పంపడం జరిగిందని, సిఐ సమక్షంలోనే 26 అక్టోబర్ 2024 సంవత్సరంలో మాట్లాడుకోవడం జరిగిందని, బాలమణి ఇంట్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు 2 నెలలు ఇవ్వాలని చెప్పడం జరిగిందని, ఖర్చు ఎంత అయిందో మాట్లాడుకుందామని అంటే కూడా రాలేదంటూ 3 నెలలు చూసి నేను ఇంటి తాళం పగలకొట్టి ఇంట్లో ఉన్న ఇంటి సామాగ్రి మొత్తాన్ని ఇంటి ముందు పెట్టడం జరిగిందని తెలిపారు. ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని, నా భార్య మా తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది, నేను నా కొడుకు దగ్గర ఇద్దరం కలిసి మా ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. బాలమణి ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు కరుణాకర్ మేస్త్రితో మరమ్మతులు చేయించడం జరిగిందని, అదే కరుణాకర్ అయినా సరే లేక మరొక మేస్త్రిని పిలిపించి ఖర్చులు ఇవ్వమంటే ఇస్తానని, నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న నుండి నాకు ఇంటి కిరాయి కూడా ఇవ్వలేదని కోరారు. గ్రామ పంచాయతీలో కూడా నా పేరు పైన ఉందని, కావాలంటే తెలుసుకోవాలన్నారు. ఇక్కడ మళ్ళా గోడ పెట్టి 2 సెల్ఫ్లు పెట్టించింది. ఇక్కడ ఈ గ్యాస్ బండి పెట్టించింది, ఈ ఒక బండి పెట్టించింది, అక్కడ ఒక 2 బండిలు పెట్టి ఇక్కడ 2 బండిలు పెట్టించింది. అంతే ఈ బండిలు మొత్తం కలిసి 6 బండిలు పెట్టించింది. ఇక్కడ నుంచి పైప్ లైన్ ఆమె ఇక్కడ నుంచి అక్కడ దాకా చేయించింది. అంతే పైప్ లైన్ వేసింది, అంతే ఇల్లు ఏమి లేదు. ఈ డోర్ తీసి ఇక్కడ ఉండే డోర్, ఇక్కడ డోర్ ఉంటే తీసి పెట్టించింది, అక్కడ డోర్ ఉంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టించింది. ఆ డోర్ ఇచ్చిన అంటుంది. బెడ్ వేసింది, ఈ జాలేసింది, జాలేసిన ఇక్కడ నుంచి ఈ జాలి, ఈ జాలి, ఈ కంబాలు కూడా ఆ మీద వాడుతున్నాడు. ఈ బెడ్ కింద ఈ బాత్రూమ్ వచ్చింది, కట్టించింది. నేనే కరుణాకర్ కట్టింది, సుతరాయన కూడా. ఇవన్నీ చేసిన ఇంట్లోకైనా వెళ్ళమని కిరాయి వెళ్ళమని అంటున్నాం. మేము వచ్చి ఉంటాము వెళ్ళు మేడం అని అంటూనే ఉన్నాం. ఇక్కడ ఆమె వెళ్ళా నేను కేసు ఎత్తాను, కేసు వేసింది, పోలీస్ స్టేషన్కి ఇచ్చింది, కేసు కూడా వేసింది. వేస్తే చెప్పక చేయక ఉండడానికి కేసు కూడా అట్లా కూడా వేసింది. వేస్తే కాదు మేము నేను డైరెక్ట్గా కొన్నా, ప్రూఫ్తో కొన్నా, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. కొత్త బిక్కినడు సిఐ దగ్గర పంపిస్తే ఆయన ఒక 2 నెలలు టైం ఇవ్వు బాబు వెళ్ళిపోతుంది అంటే, ఆ కాగితం ఆయన దగ్గరనే రాసింది. 2 నెలలు టైం అంటే 3 నెలలు రాక ఊకుండా నేను వెళ్ళిపోతుంది అని ఊకున్నా. కనుక వెళ్ళలేదు. అమ్మినా నీకే అమ్ముతా మేడం, కిరాయి ఇచ్చినా నీకే ఇస్తా మేడం అని చెప్పి రాసుకున్నాం. అక్కడ సరే ఇవి చేపించిన సెల్బండర్ ఇట్లనే ఇది 2008లో కట్టించిన అని అక్కడ చెప్పింది. సరే అవిట సరే నేను 20లో ఉన్నా కదా మేడం, నేను కట్టిస్తా అవిట, సరే అవిట అయినా కట్టిస్తా అని చెప్పిన. నేను ఆ ముందు నుంచి 5 ఏళ్ల నుంచి రెంట్ నాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. నెలకు 1000 రూపాయలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. నేను తోలుకాసుకొని ధర కట్టుకోమని కట్టిస్తా. నేను ఇట్లా ధర కడితే ఆ రేటు ఆ కట్టిచ్చేస్తా. అంతా అర్థం కాదు, నాకు 5 ఏళ్ల కిరాయి రెంట్ కూడా నా రెంట్ కూడా ఇచ్చేసేయాలి. నా పేరు పోగుల రవి. అయితే వల్లకాటి నరసింహ దగ్గరే నేను ఇల్లు ఉన్నా. మా అమ్మ పోగులు పోసే ఉప్పలవ. అయితే ఇంటి నంబర్ 15-67/19 2020లో కొన్నా నేను ఇల్లుని. వల్లకాటి నరసింహ దగ్గర కొన్నా. ఆయన బొంబాయిలో ఉంటాడు. వాళ్ళిద్దరు కొడుకులు వచ్చారు, ఆయన వచ్చిండు. 4 లక్షలకు కొన్నా. నేను ఇల్లు కొన్నాకనే 10 నెలలకే ఇల్లు కాల్ చేయమన్నా. మా అమ్మ హుషారు లేదు అప్పుడు. అయితే ఇల్లు కాల్ చేయమని కూడా తుమ్మల బాలమని మేడంని అడిగిన. ఇంటికి వచ్చి అడిగినాం. మా కొడుకు నేను ఆమె కాళ్ళ మీద కూడా పడ్డాము. నా కొడుకు 4 ఏళ్ళోడు. ఆమె కాళ్ళు మొత్తం పండుకొని మొక్కి విన్నాం కూడా. మా అమ్మ పానం హుషాలేదు, ఇల్లు మారమంటారు, ఇంట్లో మంచిగా అనిపిస్తలేదు, ఇల్లు మారమంటారు. ఒక 2 నెలలు ఉండిపోతాం అమ్మ అని కూడా బతిలాను. తర్వాత అమ్మ మీరే ఉందరు సరే అని చెప్పినాం కూడా.
ఇక్కడ చెప్పు. వలకట్ నర్సు దగ్గర కొన్నాను నేను, తీసుకున్న ఇల్లుని 2020లో కొండ, 31 జనవరి 2020లో. ఇంకో సాక్షులు వాళ్ళ తండ్రి సంతు, ఇద్దరు కొడుకులు పెట్టి వాళ్ళిద్దరు మొత్తం చూపి ఒక్కొక్కటి చూపి పేపర్లు ఇవన్నీ అని. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి లేదనుకుంటుంది కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. ఇంకొన్ని ఇవి చూపిస్తున్నాం మీకు, చూడండి. నాకు వాళ్ళ దగ్గర నర్సింగ్, వల్కట్ నర్సింగ్, పువ్వుల రవి నాది. కొడుకుల సాక్షులు ఉన్నారు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళే. ఇంకో కొడుకు కూడా ఆధార్ కార్డు ఉంది, సాక్ష్యం కూడా ఉంది. రాసిచ్చింది వల్కట్ నర్సింగ్ మీద పత్రం. పచ్చలు కూడా నా పేరు మీద ఉంది. మీటర్ ఉన్నది, ట్యాక్స్ కడుతున్నా, నల్ల బిల్లు కడుతున్నా కూడా నా పేరే ఉంది. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంది. డేట్ తో సహా ఒకటో నెల 2020లో కొన్నాము. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ గా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండే కాబట్టి నేను ఒక్కడనే తీసుకొని సామాను కూడా నేను ఒక్కడనే తాళం బల కొట్టేసి నేను బయట పెట్టేసిన. సలాటి సంపాదించిన వీడియో కూడా ఉన్నాయి. ఎట్లా పెట్టిన వాడేయలేను, పొద్దుగల్లా వాడేసిన, పొద్దున్నే పెట్టిన. ఇంతకుముందు ఇవి కట్టించిన మేస్తులు అవి పైసలు కట్టిస్తా అంటున్నా, తోలుకాసుకోమంటున్నా, అవి పైసలు కట్టిస్తా అని నేను ఒప్పుకుంటున్నా. మీరు అందరూ అర్థం చేసుకోరు. వాస్తవంగా ప్రజలు మీరు నమ్మగలరని మనవి నాది. మోసం చేయాలి. మేస్తుని ఎవరిని తోలుకొసుకున్నా సరే నేను డబ్బులు కట్టించేందుకు నేను రెడీగా ఉన్నా. ఆమె చేపించిన పనులకు. ఒక కొడుకున్నాడు, నాకు భార్య చనిపోయింది, తల్లిదండ్రులు కూడా చనిపోయారు, ఎవరు లేరు. నేను ఒక్క కొడుకుని పట్టుకుని ఈ ఇంట్లో ఉంటున్నా అంతే.